ముఖ్యంగా ఈరోజు తిమ్మప్ప గారు మాట్లాడుతున్నారు మీడియా ముందు. చాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నాడు. ఏమంటే మా కార్యకర్తలకు న్యాయం కాలేదు, బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరిగింది అంటున్నాడు. మరి మీ కార్యకర్తలకు న్యాయం జరగడం అంటే 40 వార్డులన్న వాళ్ళకి లబ్ధి చెందడమా? వైసీపీ వరకు 60-40గా మీరు ఇది చేసుకొని మీ కార్యకర్తలు ఈరోజు బహిరంగంగా బయటకు వచ్చి ఏమయ్యా మాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు మా పార్టీలో ఉండి తిమ్మప్ప, ఈ రకంగా చేయడం మా ఎంత మాత్రం మీదని ఈరోజు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు అయిపోయి వాళ్ళ పార్టీ ఈరోజు వాళ్ళ వార్డుల్లోనే చెప్తారు మా నాయకుడే మాకు ఇది కాకున్నట్లా వాళ్ళకి వైసీపీకి లబ్ధి పొందేటట్లా ఈరోజు చేస్తున్నాడు ఆయన తిమ్మప్ప అని చెప్పి చెప్తున్నారు ఈరోజు. మరి అట్లాంటి వాళ్ళు మీరు ఈ రకంగా చేయడం మంచి పద్ధతే? బీజేపీని ఈరోజు లబ్ధి పొందినారంటున్నారు, అన్ని లబ్ధి మీరే పొందుతున్నారు. ఒకటి ముఖ్యంగా మున్సిపల్లో మేము కమిషనర్ చైర్మన్ సమక్షంలో చైర్మన్ ఇదిలో కూడా అడగడం జరిగింది. మరి ఒక కార్యకర్తకి ఎవరికన్నా ఇస్తే కూడా బతుకుతారు. ఏం విషయము? కారు పొద్దు తెల్ల బోర్డు ఉండే కారు ఈరోజు పెట్టుకొని నీ సొంతంగా నడుపుకుంటుండవు, పచ్చి బోర్డు పెట్టి నడుపుకున్నాలా. ఈరోజు మరి ప్రతిపక్షాలు కూడా వాళ్ళు ఉండే వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలిసిపోయింది 60-40గా వాళ్ళు ఎంత మాత్రం ఉండారనేది తెలిసిపోయింది. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇప్పుడు పార్సార్థి గారు నిత్యం ప్రజల కోసము అన్ని తాండ్లు పోయి సమస్యల్ని దృష్టికి ప్రతి తాండ్లు తీసుకోబోతున్నాడు. ఇట్లా దుమ్మెత్తిపోవడము చాలా ఇది. మరి కార్యకర్తలకు ఎంత మాత్రం న్యాయం చేస్తున్నాడో మరి తిమ్మప్పగా ఆయన తెల్లాలి. మళ్ళీ ఏ రకంగా మరి వార్డులో ఇంకోటి గతంలో నా బాత్రూములు కూడా పంది కుక్కలకు మేసుకున్నారు, నాకేసినారు మొత్తం అంతా బాత్రూములు 13,50,000 బాత్రూములు పంది కుక్కలకు నాకేసినారు. మరి మహిళలు ఇంతమంది వాళ్ళు చాలా మంది బాత్రూములు లేక కూడా కేంద్ర నిధులను ఇవ్వద్దు, ఆ కేంద్ర నిధులు మళ్ళించుకొని ఆ రకంగా వాళ్ళు తిని ఈరోజు బాత్రూములు బయటకు పోయే పరిస్థితులు ఇవ్వద్దు వార్డులు దాపరిస్తున్నాయి తిమ్మప్ప. మరి అట్లాంటివి ఎన్ని లబ్ధులు పొందుతున్నాడు? ముఖ్యంగా బ్రాంచ్ షాప్ కూడా గతంలో బ్రాంచ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. బ్రాంచ్ షాప్ వార్డులోనే పెట్టి ఆ రోజు మరి ప్రజలు ఎంత తీవ్రమైన ఇబ్బందులు అవుతుంటారో నువ్వే లబ్ధి పొందినావు. ఆ రోజు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు లబ్ధి పొందలేదు, వాళ్ళకి ఎవరికి ఈరోజు ఇచ్చేయలేదు. నువ్వే లబ్ధి పొంది నువ్వే ప్రజలకు ఇబ్బందులుగా చేసిన దానికే చిత్తుగా నిన్ను నా చేతుల్లో ఓడించడము జరిగింది. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఈరోజు మా కార్యకర్తలు న్యాయం చేయలేదని మీరు అడగడము చాలా దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఈరోజు ఇది చెప్పడం మంచి పద్ధతి కాదు, మార్చుకోండి.